బెంగాల్లో మత ఆధారిత పథకాలు రద్దు. ఇప్పుడు భారతదేశంలో మనం ఎప్పుడు కూడా గమనించి చూస్తే అరే ప్రతిసారి కూడా మైనార్టీలుగా ఉన్న వాళ్ళే దర్జాగా బతుకుతున్నారు, మైనార్టీ కాకుండా ఎక్కువ శాతం ఉన్న హిందువులే మైనార్టీలుగా బతికే పరిస్థితి వస్తుంది. అది డీప్గా అనలైజ్ చేసి అర్థం చేసుకుంటే మనకు ఆ విషయం అవగతమవుతుంది. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు చాలామంది పోన్లేరా అంటే సెక్యులర్ పేరుతో సూడో సెక్యులర్గా మారిపోతున్నారు. భయంతో వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడు, ఎంతసేపు పక్కవాడేమనుకుంటాడనితోనే మనం గడిపేస్తూ ఉంటాం. సో కాబట్టి అంటే ఎలాగా తయారైందంటే సనాతన ధర్మం విషయానికి వస్తే ఒకడు ఆదివారం కంపల్సరీగా వాడి ప్రార్థనా మందిరంకి వెళ్తాడు, మరొకడు శుక్రవారం తన ప్రార్థనా మందిరానికి వెళ్తాడు. కానీ సనాతన ధర్మం ఫాలో అయ్యే వాళ్ళు మన గుడికి వెళ్తే భక్తి ఎక్కువ ఉందనుకుంటాడేమో, బొట్టు పెట్టుకుంటే వెంటనే వెళ్ళి పెట్టుకోవడం, వెంటనే చెరిపేయడం, ఇలా అనుకోవడం. ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఎందుకులేరా ఏదో పెద్ద పూజలు పునస్కారాలు మనం పక్కవాడు కామెంట్ చేస్తాడేమో, ఎగతాళి చేస్తాడేమో అని బతికేస్తూ ఉంటాం. కానీ వాడు ఆ ప్రార్థనా మందిరానికి వెళ్ళి వాడు తనదైన శైలిలో డ్రెస్ వేసుకొని ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. మన దగ్గర ఆ పరిస్థితి ఎందుకు లేదో తెలియదు. మారాలి. సోషల్ మీడియా వేదిక తర్వాత ఇప్పుడిప్పుడు ఒక 5 to 10% మారే అవకాశం అయితే కనిపించింది. మరి ఇంకా అది పెరగాలని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ తొలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందట. మత ప్రాతిపదికన ఇమాములు ఇతరులకు ఆర్థిక సహాయం అందించే పథకాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇది ఎక్కడ లెక్కండి? వాళ్ళకి మరలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అదే పెట్టింది కదండి, పాస్టర్లకి వాళ్ళకి కూడా నెలకి ఎంత జీతంలాగా పెన్షన్లాగా ఇచ్చే పద్ధతి. అంటే ప్రతి ఒక్క ఓటర్ని ఓటుకి నోటు అనే కాన్సెప్ట్ని చాప కింద నీరులాగా విస్తరించే కార్యక్రమం పెట్టారు వీళ్ళందరూ. అక్కడ మమతా బెనర్జీ అయితేనేమి, ఇక్కడ స్టాలిన్ అయితేనేమి, అలాగే పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, వీళ్ళందరూ ఓటుకి నోటు. రేపు ఓటు వేయాలంటే ఈరోజు 1000-2000 ఇచ్చే బదులు మొదటి నుంచి ఇచ్చుకుంటూ వెళ్తే ఆ ఓటు బ్యాంకు మన కింద అలా పడి ఉంటుంది, వాడు ఇంకెక్కడికి పోడు, వాడు పేక కోసిన రక్తం కూడా మన పేరే రావాలి అనే కాన్సెప్ట్లో ఓటుకు నోటు కింద. లేకపోతే ఇప్పుడు సర్కారు బడుల్లో చదివే వాళ్ళకి స్కాలర్షిప్లో లేదంటే పథకాలో తల్లి ఓడో నాన్న ఓడో బొమ్మ బడో ఏదో ఇవ్వచ్చు. ప్రైవేటు పాఠశాలలో కూడా చదివే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అంటే ఓటేగా, ఓటుకు నోటేగా. అదే ఇక్కడ అంటే అది ఇంజెక్ట్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చి మారుద్దామన్నా మార్చలేని పరిస్థితి. అక్కడ మారాల్సింది మళ్ళీ ప్రజలే. అదే చెప్తున్నాను, వాడైతే ఇచ్చేవాడరా, వాడు మంచోడరా, నీకు పైసలు ఇస్తే మంచి, ఆడు ముందు నుంచి రూపాయి ఇచ్చి వెనక నుంచి 100 రూపాయలు తీసుకుంటున్నారా అన్న ఆ గొర్రె బుర్రకి ఎక్కదు. ఆ గొర్రె బుర్రలకి ఎక్కవు, మూర్ఖత్వంతో ఆలోచించే బుర్రలకి ఎక్కదు. అర్హులైన మహిళలకు నెలకు 3000 ఆర్థిక సాయం అందించేలా అన్నపూర్ణ పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. అంటే ఇక్కడ ఇమాములు వాటికి కట్ చేసి మహిళలకు ఇచ్చే విధంగా ప్రకటించింది. టీఎంసీ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసులను పరిశీలించేందుకు కోల్కతా హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఓబీసీ జాబితాను రద్దు చేసి అర్హులను నిర్ణయించేందుకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. చూసారా ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో, అన్నీ మైనార్టీలకే ఫేవర్గా చేయడము అనేది చాలా అంటే ఎవరు ఇప్పుడు గట్టిగా మాట్లాడితే దేవాలయాలన్నింటిలో దేవాదాయ ధర్మదాయ శాఖ, అది యాక్చువల్గా దేవాదాయ ధర్మదాయ అనేస్తారు, కానీ దేవదాయాదులు దాయాదులు అంటే భాగాన్ని పంచుకునే వాళ్ళని. సో ఆ శాఖలో ఒక్క హైందవ ధర్మానికి సంబంధించిన ప్రార్థనా మందిరాలు ఎందుకు ఉంటున్నాయి, మిగతావన్నీ ఎందుకు లేవు? అందులో వచ్చే పథకాలన్నీ మళ్ళీ ప్రభుత్వానికి పథకం కింద వాడుకోవచ్చట, అందులో వచ్చే హుండీలో డబ్బుల్ని మిగతా వాళ్ళకి పంచొచ్చట. మిగతా వాళ్ళకి మాత్రం ట్రస్ట్ గెస్ట్ పేరు పెట్టుకుంటూ ఇది చేశారు. అందుకే ఇలాంటి ఫిట్టింగ్లు పెడుతున్నారు. కాబట్టే అయోధ్య రామ మందిరం ఈ రోజుకి ట్రస్ట్ కిందే పెట్టారు, ఎవడు వేలెత్తకుండా. లేదంటే మరలా ప్రభుత్వానికి పెట్టేసి అది మాది ఇది మాది అని చెప్పేసి నొక్కేసి ఆ డబ్బులు మళ్ళీ ఇప్పుడు చూడండి, చాలామంది కొన్ని మతాల వారు పేర్లు అనవసరం హైందవ ధర్మంలో ఉండే ప్రసాదాలు కూడా ముట్టుకోరు. హైందవ ధర్మం ద్వారా హుండీలోంచి వచ్చే డబ్బుల్ని మరలా ప్రభుత్వం పథకాల రూపంలో ఇస్తే మాత్రం తీసుకోవచ్చట. ఒక్కొక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే లాజిక్ అర్థమవుతుంది. ఇదేం కక్కుర్తి లాజిక్? డైరెక్ట్గా ఇచ్చే ప్రసాదం తినవు, భగవంతుడు ఇచ్చే హుండీ రూపంలో వచ్చే ప్రసాదం మాత్రం తీసేసుకుంటావు, అది తప్పు లేదంట.
ఈ సిగ్గులేని లాజిక్లు ఇవన్నీ కూడా. సో మొత్తం మీద సువేందు అధికారి కూడా ఒక బ్రహ్మచారియే. ఆయన కూడా దేశం కోసం, రాష్ట్రం కోసం మరొక యోగి ఆదిత్యనాథ్ లాగా, లేదంటే మరొక మోదీ గారు లాగా తయారయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అది నిజంగా బెంగాల్కి శుభసూచకమనే చెప్పాలి.